పనిని మధ్యలో ఆపివేయద్దు. 100 అడుగులకు తవ్వితే నీరు పడుతుంది అంటే 99 అడుగులు తవ్వి మీరు 100వ అడుగు తవ్వకపోతే నీరు పడదు. ఆ 99 అడుగుల శ్రమ వేస్ట్ అయిపోతుంది. బిల్డింగ్ కట్టాలి, చివరి ఇటుక పేరిస్తే బిల్డింగ్ పూర్తవుతుంది. మీరు అక్కడ దాకా వచ్చారు, ఆ చివరి ఇటుకను పెట్టలేకపోయారు, మీ శ్రమ వృధా అవుతుంది. కాబట్టి లక్ష్య సాధనలో పని పూర్తయ్యే వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. బ్రేక్ తీసుకోండి. కావాలంటే మీకు మీ శ్రమ ఎక్కువ అవుతుందంటే ఒక పూట లేదా ఒక రోజు కొంచెం బ్రేక్ తీసుకోండి. ఆ బ్రేక్లో రిఫ్రెష్ కండి, మరింత శక్తిని సంపాదించుకోండి, మరింత ఉత్సాహంగా పనిచేయండి. అంతేగాని ఆ పనిని ఆపేసి ఇంకో పనికి వెళ్ళడము, ఇంకో పని చేయడము ఇలాంటివి చేసుకోకూడదు. పనిని వాయిదా వేయద్దు. అంటే ఈ రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఈ రోజుకు చాలే కొంచెం చేసి ఆపేయడము, మీకు అది చేయాల్సిన శక్తి ఉన్నా మీరు పని చేయకపోవడం, రేపని పోస్ట్పోన్ చేయడము, నెల తరబడి పోస్ట్పోన్ చేయడము ఇలాంటివి కుదరదు. దీనివల్ల కూడా మీకు మీ లక్ష్య సాధన అనేది పూర్తి కాదు. ఇవన్నీ కూడా మీ టార్గెట్ని బ్లాక్ చేస్తాయండి. మీ లక్ష్యాన్ని, మీ కెరియర్ని, మీ కళని బ్లాక్ చేస్తాయి, ఆపేస్తాయి. కాబట్టి ఇలా చేయకూడదు.